హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరోస్ క్రియేషన్. నేను దొండకాయతో ఒక రెసిపీ తయారు చేయబోతున్నాను అనమాట. దొండకాయ శనగపప్పు కర్రీ. మనం రొటీన్గా చేసుకునే ఫ్రై, ఇగురు ఇలా కాకుండా మీరు ఈ విధంగా తయారు చేయండి. చాలా బాగుంటుంది అనమాట. కొంచెం మసాలా టేస్ట్లో ఉంటుంది కర్రీ. మనకి రైస్కి చపాతీకి సూపర్ కాంబినేషన్ అనమాట. దానికోసం నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 1/3 కప్ శనగపప్పు అయితే తీసుకున్నాను. నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. 1/2 కిలో దొండకాయలకి 1/3 కప్పు శనగపప్పు దీన్ని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు కొంచెం కడిగేసి వాటర్ పోసి నానబెడతాను. చూడండి, వాటర్ పోసాను. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. దీన్ని 1/2 కిలో దొండకాయలు తీసుకొని దాన్ని ఈ విధంగా ముచ్చుకేను ఇటు సైడ్ 2 సైడ్స్ కట్ చేసి వీటిని సన్నగా ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను కడిగేసి ఇలా కట్ చేసి పెట్టాను. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు దొండకాయ అన్నది ఈ విధంగా ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని మళ్ళీ ఆఫ్ చేసుకొని దీన్ని 3 పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక హాఫ్ ఎన్ని పీసెస్ అవ్వాలి అంటే 6 పీసెస్ అవ్వాలి. ఒక దొండకాయ వచ్చి 12 పీసెస్ లాగా అవ్వాలన్నమాట. ఆ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం దొండకాయలన్నింటినీ కూడా. దొండకాయ హెల్త్కి కూడా చాలా మంచిది, కిడ్స్కి కూడా మంచిది అనమాట. ఏంటంటే కొంచెం మసాలా కర్రీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సూపర్ కాంబినేషన్ రైస్కిను చపాతీకి రెండిట్లోనూ తినొచ్చు అనమాట. ఈ విధంగా దొండకాయలు మొత్తం కట్ చేసేసుకోవాలి. నేను నాకు 1/2 కిలో దొండకాయలకి ఇన్ని ముక్కలు అయితే అయినాయి అనమాట. ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఇదిగోండి మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. గ్యాస్ వెలిగించేసుకున్నాను. కొంచెం మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి కదా. ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇందులో 1 స్పూను జీలకర్ర, మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా శనగపప్పు నానబెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్, మనం కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఒకవేళ కనుక డైరెక్ట్ వండుకుంటే కనుక ఒక 2 అవర్స్ అన్నా నానాలి అనమాట. ఈ శనగపప్పులో వాటర్ అంతా తీసేద్దాం. మనం ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా శనగపప్పు, అది కూడా ఇందులో యాడ్ చేసేయాలి. మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా దొండకాయ ముక్కలు, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. దొండకాయ, శనగపప్పు, ఆనియన్ అన్నీ కూడా. ఇందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను ఈ క్వాంటిటీకి. ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. క్విక్ అండ్ ఈజీ అన్నమాట. తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదలపెట్టరు అన్నమాట. ఇంకెప్పుడు ఇలాగే చేసుకుంటారు దొండకాయ కర్రీని. ఇంట్లో తయారు చేసుకున్న 1 స్పూను గరం మసాలా పొడి, 1 స్పూను కారం టేస్ట్కి సరిపడా. అది కొంచెం స్పైసీగా ఉంది, అందుకని 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకొక 5 మినిట్స్ ఇలా నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది. ఇది చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసి ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకనివ్వాలి. దీన్ని 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకనిచ్చుకుందాం. తర్వాత మూత ఓపెన్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఎమ్మి దొండకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. విజిల్ దిగేదాకా వెయిట్ చేద్దాం. విజిల్ దిగిపోయిందన్నమాట. కర్రీని ఒకసారి వేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. కొంచెం ఎసరు ఉంది. ఒకవేళ కావాలి అంటే కనుక ఉంచుకోవచ్చు చపాతీలోకి, రైస్లో కలుపుకోవడానికి. లేదు అంటే కనుక ఒకసారి పొయ్యి వెలిగించుకొని కొంచెం దగ్గర పడేసుకుంటే అయిపోతుంది. సన్నగా కట్ చేసుకొని కడుక్కున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం.
కొంచెం దగ్గర పడిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే అయిపోతుంది. నాకైతే సరిపడా గ్రేవీ ఉంది, సో నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాను. సో చూడండి, ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.